సో ఈ రోప్ కార్ ఎక్కి మేమైతే జటాయుస్ ఎర్త్ సెంటర్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇలా రోప్ కార్ నుంచి దిగగానే పైకి ఎక్కితే మనకి స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట, ఈ బర్డ్ స్టాచ్యూ. సో బిగ్గెస్ట్ అనమాట, చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా పెద్దదనమాట జటాయు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్లేస్లో ఏమేమి ఉందో మొత్తం చూసేద్దాం రండి. వెల్కమ్ టు శ్రుతి సోనీ బ్లాగ్స్. నేను మీ శ్రుతి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. అండ్ హైదరాబాద్ టు కేరళ ట్రావెల్ బ్లాగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా. సో ఇది జటాయుకి సంబంధించిన వీడియో అనమాట, వర్కాలక్ దగ్గర. సో ఇది బిగ్గెస్ట్ బర్డ్స్ కల్చర్ అనమాట మన వరల్డ్లో. సో అదే మన జటాయు. సో ఒక రౌండ్ వేసేద్దాం మనం, చుట్టూరా ఏముందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ జటాయు సర్చ్ సెంటర్ దగ్గర మనకి కాన్సర్ట్స్ కూడా జరుగుతాయన్నమాట. సో దానికోసం ఇక్కడ ఇది ఉంది కదా, పోడియం లాగా. సో ఇక్కడ కాన్సర్ట్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. సో దానికి సంబంధించిన ఏరియా అనమాట. సో ఈ ఏరియా అయితే చాలా బాగుంది. ఈ జటాయు సర్చ్ సెంటర్ ఎంత అంటే 1200 అడుగుల పైన ఉంది, సముద్ర మట్టానికి ఒక 1200 అడుగుల పైన ఉందన్నమాట. ఎంత చల్లగా ఉందో అక్కడ, చాలా బాగుంది ప్లేస్. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇది మేమైతే కార్లో వస్తున్నాం కాబట్టి సో మాకు ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట అలపి నుంచి. సో ఈ ఏరియా అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే అక్కడ కిందికి వాష్రూమ్స్ అవి ఉన్నాయన్నమాట. సో చాలా హైట్లో ఉందన్నమాట, అందుకే మనకి చల్ల గాలి వస్తుంది. సో ఇక్కడ నుంచి మేము చూస్తే ఆ రోప్ వే కూడా కనిపిస్తుంది. సో రోప్ కార్స్లో వచ్చాం కదా మేము. సో ఇక్కడ నుంచి చూసారా, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది, అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. సో అవి మనకు కనిపించేవి రైట్ సైడ్లో జటాయు పక్షి యొక్క రెక్కలు అనమాట. సో సెక్యూరిటీ గార్డ్ అయితే అక్కడికి చెప్పులు వేసుకొని ఆ రెక్కల దగ్గరికి వెళ్ళొద్దు అని కూడా చెప్పారు. సో కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు కదా. సో ఇదన్నమాట మెయిన్ వ్యూ, ఈ పక్షి. సో ఇక్కడ చూస్తే మనకి రాములవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ జటాయు సర్చ్ సెంటర్ విశేషము. అండ్ ఇక్కడ రాములవారు పాదాలు మోపిన ప్లేస్ అనమాట. సో దాన్ని అక్కడ గ్లాస్తో సీల్ చేసి అలా పెట్టారు. సో ఇంతకుముందు ఇక్కడ జటాయు సర్చ్ సెంటర్ ఇది నిర్మించక ముందు కూడా చాలామంది ఆ 700 స్టెప్స్ కూడా ఎక్కి వచ్చి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకునే వాళ్ళు అనమాట. సో అలా ఇక్కడ రాముల వారి పాదాలు కూడా దర్శించుకునే వాళ్ళు అనమాట. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో రాముల వారి పాదాలు. సో అక్కడ పక్కన ఇంకొక గ్లాస్లో మనకి దీపం అది పెట్టించారనమాట. సో ఈ రాములవారి టెంపుల్లో వీడియో అలో లేదనమాట. రాములవారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ గోల్డ్తో ఉంటుందన్నమాట. అంటే గోల్డ్ అంతా ఉంటుంది అక్కడ. సో చాలా పెద్ద విగ్రహం ఇది కూడాను. సో
సో మనకు రామాయణంలో కనుక చూస్తే రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు జటాయు పక్షి వెళ్ళి ఆపుతుందన్నమాట. సో అప్పుడు మనకి రావణాసురుడికి ఇంకా జటాయు పక్షికి ఫైట్ అయితే జరుగుతుంది. సో ఆ ఫైట్లో భాగంగా రావణాసురుడు జటాయు పక్షి యొక్క ఒక రెక్కని నరికేస్తాడనమాట. సో ఆ నరికిన రెక్క వచ్చి ఈ ప్లేస్లో పడిందని, అందుకే ఇక్కడ టెంపుల్ కట్టారు, ప్లస్ ఇంకా ఈ జటాయు రిసర్చ్ సెంటర్ అనేది కట్టారు అనేది చెప్తారనమాట. ఇది 2018లో నిర్మించారు. అంతకుముందు నుంచి కూడా ఇక్కడ ఈ రాములవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో మన స్టేట్స్లో అంటే తెలుగు స్టేట్స్లో ఏం బిలీవ్ చేస్తారంటే, సో ఆ రెక్క వచ్చి పడింది అక్కడ లేపాక్షిలో అని చెప్తారు. ఇక్కడ కేరళ వాళ్ళేమో ఈ ప్లేస్లో పడిందని నమ్ముతారనమాట. సో ఏదైతేనే సో ఒక బిలీఫ్ని మనం కాదనలేం కదా. సో 2 ప్లేసెస్ విజిట్ చేయాలని అయితే అనుకున్నాను. సో ఇక్కడ కొన్ని శిలాఫలకాల్లాగా పెట్టారనమాట. సో ఈ స్టోరీ అంతా కూడాను సో జటాయు పక్షి గురించి, ఇంకా రావణాసురుడు ఆ పక్షిని రెక్కని నరికేయడం, సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ స్కల్ప్చర్ అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు, సో దాని గురించి డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ పక్షి రెక్కలు అనమాట, మనకి కింద కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. సో చూసారా ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది అసలు యాంగిల్. చాలా రియలిస్టిక్గా ఇంత పెద్ద పక్షిని చూడడం, అంటే పక్షి విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. సో మన ప్రపంచంలోనూ ఇది ఒకటే ఉందని అంటారు. సో ఇక్కడ శిలాఫలకాలు కూడా ఉన్నాయన్నమాట. సో అలా మేము 2-3 రౌండ్స్ అయితే వేసాము ఈ జటాయు పక్షి చుట్టూ కూడాను. సో దానికి సంబంధించినది అన్నీ ఉన్నాయి. అండ్ మనకు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జటాయు పక్షి కింద అక్కడ క్లోజ్ చేసి ఉంది, లోపల కూడా ఇంకా కొంచెం పనులు అవి అవుతున్నాయి అన్నమాట. సో అందుకని అక్కడికి అలో లేదు. అండ్ కంటిన్యూస్గా అంటే ఆ లోపల అంటే జటాయు పక్షి కింద లోపల నుంచి మనకి మ్యూజిక్ వినిపిస్తుంది, సితార్ అది. సో అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, దాని లోపల అనమాట రెడ్ కలర్ బ్యారికేడ్స్ లాగా పెట్టారు కదా. సో దాని లోపలికి వెళ్తే మనకి మ్యూజియం లాగా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో మనకి అలో లేదు. సో అది ఎందుకు అనేది తెలీదు, మేబీ తర్వాత అలో చేస్తారు, లేకపోతే లోపల ఏదైనా కన్స్ట్రక్షన్స్ అవి అంటే ఇంకేమన్నా ఫీచర్స్ యాడ్ చేస్తున్నారో ఏంటో కానీ. సో దాని లోపలికి అయితే అలో లేదు, కానీ లోపల నుంచి అయితే మనకి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టినట్టున్నారు కింద, మంచి మ్యూజిక్ అయితే వస్తుంది, ఒక ట్రెడిషనల్ సితార్ సౌండ్ అనమాట. సో చాలా బాగుంది. సో ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఆ మ్యూజిక్ ఇంకా బ్యూటీని యాడ్ చేస్తుందన్నమాట ఆ ప్లేస్కి. సో ఇది చూసారా, ఇక్కడ రెక్కని నరికివేసిన ప్లేస్ అనమాట. అంటే జటాయు పక్షి ఉంది కదా, సో మనకి ఒక సైడే రెక్క ఉంటుంది, ఇంకో సైడ్ ఉండదన్నమాట. సో అది నరికివేసింది మనకి క్లియర్గా అక్కడ అలా దాన్ని స్కల్ప్చర్ చేశారనమాట. చాలామంది జనాలు ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే ఈ జటాయు దగ్గర. సో ఇది వర్కాలకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో కేరళలో మనకి చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మేము చూసిన అన్ని ప్లేసెస్లో నాకు ఈ జటాయు ఇంకా ఆలపి బాగా నచ్చాయి. సో ఆలపి ఈజ్ టూ గుడ్ అసలు. ఆలపి నుంచి మనకి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్లో ఈ జటాయు ఉంటుందన్నమాట. సో జటాయు నుంచి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వర్కాల బీచ్ ఈ ఏరియా కూడా వస్తుందన్నమాట. సో వర్కాల బీచ్ ఇదంతా దాటిన తర్వాత మనం తిరువనంతపురము అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైనా కానీ టూర్ ప్లాన్ చేసుకొని వస్తే ఈ తిరువనంతపురం, జటాయు, వర్కాల సో ఇవన్నీ చూసే విధంగా ప్లాన్ చేసుకొని వస్తే బెటర్. అండ్ ఈ రోప్వే కూడా నాకు చాలా బాగా అనిపించింది అసలు. సో వెంటనే మనం రావడం, అవి ఎక్కేయడం, అది మనల్ని కిందకి తీసుకెళ్ళిపోవడం వెంటనే జరిగిపోతున్నాయి. సో 5 రోప్వే కార్స్ కిందకి వెళ్తే 5 పైకి వస్తున్నాయి అన్నమాట. సో 10 మినిట్స్ పడుతుంది అనమాట ఇక్కడ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రావడానికి. అంటే కింద నుంచి పైకి రావడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, లైక్ ఒక 15 మినిట్స్ పడుతుంది. దిగడం మాత్రం కొంచెం వెళ్ళిపోవచ్చు. సో ఈ రోప్వే కార్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ వీడియో తీసాను అనమాట. అందుకనే నేను మనకి ఈ రోప్ కార్లో వెళ్తుంటే కూడా మనకి వ్యూ ఏదైతే కనిపిస్తుందో అది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో చాలా అంటే కిందకి చూస్తే కింద మొత్తం లోయలు ఉంటాయి. సో హైట్స్ భయపడే వాళ్ళు కొంచెం
కిందకి చూడకుండా స్ట్రైట్గా అలా కూర్చుని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి హైట్స్ పడవు కదా, సో అలాంటి వాళ్ళు అంత హైట్లో మనం ఆ గ్లాస్ డోర్స్ నుంచి కిందకి చూస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా వెళ్తుంటే మనకి ఆ స్టెప్స్ 700 స్టెప్స్ అని చెప్పాను కదా, సో అవి కూడా కనిపిస్తాయి. సో లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో రోప్ కార్ నుంచి దిగేసిన తర్వాత మేము కింద ఎక్స్ప్లోర్ చేసాము. మళ్ళీ ఈ కిడ్స్ ప్లే జోన్ ఏరియా ఇంకా రెస్టారెంట్ ఉంది కదా, సో అక్కడ కొంచెం ఏదైనా స్నాక్స్ అవి తినేసి లైక్ పాప్కార్న్, స్వీట్ కార్న్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో అవి తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ జటాయు సర్చ్ సెంటర్. సో చాలా మంచి ప్లేస్ విజిట్ చేసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. సో నేను అలా పాప్కార్న్ తింటూ కిందకి నడుస్తున్నాను అనమాట. సో జటాయు చూసేసుకున్న తర్వాత మేము జనార్దన్ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వర్కాలలోనే అనమాట ఇది. జనార్దన్ స్వామి టెంపుల్ ఏంటంటే 2000 ఇయర్స్ హిస్టరీ ఉంది దానికి. సో ఆ టెంపుల్ కూడా చూసుకుందామని మేము జటాయు నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి 1 hour అనమాట. ఇది 28 kilometers జటాయు నుంచి. సో ఇంత మంచి ప్లేస్ చూపించాను కదా మీకు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. సో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అంటే చాలామందికి తెలియదు కదా ఇట్లా ఒక ప్లేస్ ఉందని. సో వాళ్ళు కూడా కేరళ వెళ్ళినప్పుడు విజిట్ చేస్తారు. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోని బ్లాగ్స్. బాయ్ బాయ్.